నిజమైన టీచర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మహోన్నతమైన వ్యక్తి. తను ఎన్నో సందర్భాల్లో తనకు సైంటిస్ట్ కన్నా పిల్లలకు పాఠాలు చెప్పడంలోనే ఆనందం దొరుకుతుంది అని అంటూ ఉండేవాడు. భారతదేశానికి ప్రెసిడెంట్ అయినా కూడా తర్వాత ఏం చేస్తారు అంటే అన్నామలై యూనివర్సిటీలో విద్యార్థులకు పాఠాలు చెప్తాను అనేవాడు. టీచర్ విలువ తెలిసిన దేశం గర్వించదగిన సైంటిస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. తను ఎంత బిజీగా ఉన్నా పిల్లలతో కలిసి వారిని తన మాటలతో ఇన్స్పైర్ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తుండగా కనుప్రియ అనే అమ్మాయి లేచి, సార్ మీరెందరో మీ మాటలతో ఇన్స్పైర్ చేస్తున్నారుగా, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరు అని ప్రశ్న అడగగానే తడుముకోకుండా ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒకే ఒక వ్యక్తి. నాకు అప్పుడు 10 సంవత్సరాలు, రామేశ్వరంలో 5th క్లాస్ చదువుతున్నాను. శ్రీ శివసుబ్రహ్మణ్యం అయ్యార్ అనే టీచర్ ఉండేవాడు. ఆ సార్ పాఠం చెప్పడమే కాకుండా బోర్డు పైన బొమ్మలు వేస్తూ సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పేవాడు. ఒకరోజు ఎప్పటిలాగే బోర్డు దగ్గరికి వెళ్ళి పక్షులు ఎలా గాలిలో ఎగురుతాయో వివరంగా చెప్పి వాటిపైన పిల్లలకు ప్రశ్నలు వేస్తూ వారికి ఓపికగా అర్థమయ్యే విధంగా చెప్పేవాడు. అందులో ఒకటిగా కలాం గారు ఆ క్లాసు విన్నాడు. తను చెప్పిన పాఠంతో ఆ రోజే తన విజన్ ఏంటో, తన గోల్ ఏంటో నిర్ణయించుకున్నాడు. అది టీచర్కు ఉండవలసిన గొప్ప లక్షణం. ఎందుకంటే ఒక టీచర్ విద్యార్థికి పాఠాలు చెప్పడంలో కీలక పాత్ర పోషిస్తాడు అని ఏపీజే అబ్దుల్ కలాం గారు తన మాటల్ని ముగించాడు. జై హింద్, జై భారత్.